వినాలి సాంగ్ విన్నానన్న. పాట అయితే చాలా బాగుంది. ఒక మెసేజ్ పాట లాగా ఉంది. అంటే ఒక ఫ్రెండ్స్ లెక్కన తీసుకోవచ్చు. లేకపోతే విడిపోకుండా కలిసిమెలిసి మనం ఉండాలి అన్న పాట మీనింగ్ వస్తుంది. రెండు విధాలుగా అంత మీనింగ్ వస్తుంది కానీ ఈ పాటను చాలా మంది ట్రోల్ చేయడం అయితే చూశాను. ఇది మాట వినాలరా అన్న అది తీసుకెళ్లి అక్కడ వేసారు. ఇది కరెక్ట్ కాదని నాకు అనిపించింది అన్న. యాక్చువల్గా ఈ పాట ఎప్పుడు ఏంటి అంటే వీళ్ళు ఒక గుహ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు ఏమన్నా వేరే చీకట్లో ఇంకో కొండ దాటాలన్న వర్షంలో అక్కడ సెలిమెంట్ వేసుకొని అందరూ ఆయన డప్పు కొడుతూ ఈ పాట పాడతాడని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఆ పాట వల్ల ఆ ఒక మెసేజ్ ఉంది. మాట వినాలరా అంటే వీళ్ళు మాట వినకుండా ఇష్టాచారం చేసుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పాట అక్కడ పాడతారు అని అయితే నాకు అనిపించింది అన్న. ఆయన పాట ఎలా పాడింది విధానం ఎలా అనిపించింది? పాడే విధానము ఎలా అనిపించింది అంటే కొంచెం డల్ అనిపించింది. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఏనా ఇది అని ఫస్ట్ అనిపించింది. సరే వినగా ఆయన వాయిస్ లాగా ఉంది, కొంచెం లిమిట్ చేసినట్టు అనిపించింది. మరి థియేటర్ లో ఇదే ప్లే అవుతుందా లేకపోతే ఏమైనా మారుస్తారా అన్నది కొంచెం చూడాలి. విజువల్స్ ఎలా అనిపించినాయి? చాలా బాగుంది అన్న, కొత్తగా ఉంది. ఆయన గెటప్ కూడా కొత్తగా ఉంది. యాక్చువల్ గా ఇది రియల్ స్టోరీ అన్నారు. ఆ ఇది అక్కడ ఆగిపోయింది. ఇక్కడ నుంచి దీన్ని కంప్లీట్ గా ఈ సినిమా ద్వారా ఏం జరిగింది, అసలు ఆయన ఎవరు అని జనాలకి తెలపడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఈ అన్ని లాంగ్వేజ్ లో కూడా పవన్ కళ్యాణ్ పాడాడు సాంగ్. అన్ని లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చు కదా, అన్ని లాంగ్వేజ్ లో ఆయన పాడాడు. సో రేపు థియేటర్ లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఒక ఊపులాగా ఉంటది. చాలా రోజుల నుంచి వెయిటింగ్, చాలా సంవత్సరాల నుంచి కూడా వెయిటింగ్ ఆయన సినిమా కోసం. సో మాటలు సరిపోయాక పవన్ కళ్యాణ్ అంటే బేసిక్ గా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ సినిమా. సో రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి కదా, అదే రేంజ్ లో ఉంటది అనుకుంటున్నావా? అంటే దానికి దీనికి కంపారిజన్ లేదు భయ. ఎందుకంటే యాక్చువల్ గా ఎందుకు లేదు అంటున్నానంటే ఇది ఒక జరిగిన రియాలిటీ స్టోరీ. ఇది ఒక వ్యక్తి కథ. ఆ కథ అక్కడతో ఎండ్ అయిపోతే ఆ ఎండింగ్ కానీ అసలు ఏం జరుగుంటది అన్నది ప్రజలకి ఈ సినిమా ద్వారా చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. సో ఓవరాల్ గా రేపు కలెక్షన్ లో వాటికి ఎలా ఉంటదంట? పడేస్తారంటే సునామీయేనా? మామూలు సునామీ కాదు, డబుల్ సునామీ.